హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం రోజు హిందుత్వం పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా అవి మాత్రం ఈ సెక్యులర్ హిందువులకు అదేవిధంగా కుహనా మేధావులకైతే కనపడవు. మనం ఎన్ని చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. మనకు బెంగళూరులోని ఒక కాలేజీలో కాలేజ్ పేరు వచ్చేసి కృపానిధి కాలేజ్, పియు కాలేజ్ బెంగళూరు అంట. ఇక్కడ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్స్లో ఒక స్టూడెంట్ని వాని జంజం ఉంటాయి కదా, అంటే కొందరు జంజం వేసుకుంటారు పై మీద. ఆ జంజం తొలగించాలని లేకపోతే ఎగ్జామ్ రాయనీయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా ఇది ఎలాంటి సెక్యులరిజం నాకు అర్థం కావట్లేదు. దేశంలో మెజారిటీ అయిన హిందువులకు మాత్రం అన్నీ తీసేయాలి, అవన్నీ అలో ఉండవు. కానీ మైనార్టీలకు మాత్రం అన్ని హక్కులు ఇస్తారు. అసలు మనం మెజారిటీ దేశంలో బతుకుతున్నామో, మైనార్టీ రాజ్యం వెళ్తున్న దేశంలో బతుకుతున్నామో అర్థం కావట్లేదు. ఎందుకంటే అదే హిజాబ్ని అలో చేసిర్రు అదే కాలేజీలో ఎగ్జామ్ రాయనికే. జంజం వేసుకుంటే మాత్రం తప్పంట. జంజం వేసుకుంటే మాత్రం ఎగ్జామ్ కాపీ చేస్తారంట స్టూడెంట్. మరి జంజం పైలో వేసుకున్న జంజం వల్ల ఎలా కాపీ చేస్తారో నాకు అర్థం కాలేదు. మరి బుర్కాను అలో చేసారు, హిజాబ్ని అలో చేసారు. మరి దీనివల్ల ఎట్లా? బుర్కా అయితే మనిషి ఫేసే కనపడదు, అందులో స్లిప్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికే వీలుంటుంది. మరి ఆ జంజంలో ఏం పెట్టుకుని పోయి స్లిప్స్ కాపీ కొట్టచ్చో అర్థం కాలేదు. మరి ఇది ఎట్లాంటి సెక్యులరిజం అర్థం కాలేదు నాకు. ఈ సెక్యులరిజం వింటుంటే నాకైతే ఈ సెక్యులర్ హిందువులు ఎలా బతుకున్నారో అని ఆయన అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వల్లనే అందరూ సమానం, అందరూ ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అనడం వల్ల ఈ దరిద్రం జరుగుతుంది. ఎందుకంటే మనం అందరం ఒకటే అనుకుంటాం, కానీ వాళ్ళు ఒకటే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని నమ్మని వాడిని కాఫీర్ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా క్రిస్టియన్స్ మాత్రం వాళ్ళ విశ్వాసాలు నమ్మని వాడిని కొట్టి చంపుడి అని అంటారు. మరి మన మన సనాతన ధర్మంలో నన్నే నమ్ము, నేనే దేవుణ్ణి, నేను నమ్మపోతే కొట్టి చంపుడు అని చెప్పేసి ఎక్కడ లేదు. మరి ఇది ఇలాంటి అన్ని మతాలు సమైనప్పుడు అందరికీ సమానంగా బోధించాలి కదా. మరి ఇది ఎట్లా వీళ్ళు బోధిస్తారో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. జంజం వేసుకొని వస్తే స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి అలో చేయలేదు. తర్వాత స్టూడెంట్ బాగా మీడియాలో కూడా చెప్పడం జరిగింది, వైరల్ అయిపోయింది. ఒకసారి ఆలోచించండి హిందువులారా. మనం మళ్ళీ కాలేజీలు ఏముంటే మన హిందూ కాలేజీలే ఉంటుంది. పేరుకు హిందూ కాలేజీలు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. హిందువులు ఇప్పటికైనా సెక్యులరిజం అనే పదాన్ని వదిలిపెట్టండి. అన్ని మతాలు సమానం అనే ఒక కోణాన్ని విడిచిపెట్టాలి. హిందువే బాయ్ బాయ్, కానీ వేరే వాడైతే బాయ్ బాయ్ కాడు. వాడిని జనాభా పెంచుకున్నంత వరకు, వాడిని రాజ్యాధికారం వచ్చేంత వరకు బాయ్ బాయ్ అంటాడు, తర్వాత వేసి తొక్కుతాడు. మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో చూస్తున్నాం హిందువుల పరిస్థితి ఎట్లా ఉంది, బంగ్లాదేశ్లో చూస్తున్నాం హిందువుల పరిస్థితి ఎట్లా ఉంది. అక్కడ లేని సెక్యులరిజం ఇక్కడ ఎందుకు మీకు అంటున్నా. కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. హిందువులకు ఒక రూలు, ఇతర మతస్థులకు ఒక రూల్ ఉంది. ఇప్పుడు జంజం అనేది తప్ప అంట, హిజాబ్ అనేది కరెక్ట్ అంట. ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్.